హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో అమరవీరుల త్యాగఫలము ఈ స్వాతంత్రము మనకు లభించడము. ఆ అమరవీరుల స్మరణకి గుర్తుగా ఈరోజు మనము స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలి. రేపు వరలక్ష్మి వ్రతము. ఈ వరలక్ష్మి వ్రతము మహిళలందరూ ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. శ్రావణ శుక్రవారము ఈ వరలక్ష్మి వ్రతము చేసుకోవాలని. వరలక్ష్మి వ్రతము శ్రావణం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడే చేసుకోవాలి. అలా కుదరని వారు, అంటే మహిళలకు ఇబ్బంది ఉంటుంది కాబట్టి మొదటి వారం కానీ 4వ వారం కానీ చేసుకోవచ్చు. ఈ వరలక్ష్మి వ్రతానికి వరలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శనగపప్పుతో తయారు చేసిన పూర్ణాలు చేయటము చాలా ప్రీతికరము. అమ్మవారికి శనగపప్పుతో చేసిన పాయసము కానీ లేదా పూర్ణాలు కానీ శనగలు కానీ అమ్మవారికి చాలా ప్రీతికరము. ఈ వరలక్ష్మి వ్రతం రోజు మనము ముందు రోజే, అంటే ఈరోజే గడపలన్నింటినీ శుభ్రం చేసుకొని గడపలను కడిగి పసుపు కుంకుమ అలంకరించి, ఎన్ని గడపలు ఉంటాయో అన్ని గడపలకి కూడా పసుపు కుంకుమ అలంకరించుకోవాలి. చక్కగా ఇంటిని శుభ్రంగా చేసుకొని ఈశాన్య మూలన ఈ వరలక్ష్మి పీఠానికి పసుపు కుంకుమ అలంకరించి అమ్మవారికి ఎవరికైనా కలశము ఉంటే కలశం పెట్టుకోవచ్చు. ఆనవాయితీ లేని వారు అమ్మవారి ఫోటోకైనా పెట్టుకొని అమ్మవారి ఫోటోని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి కలశానికి జాకెట్ ముక్క పెట్టుకోవచ్చు. లేనివారు ఈ మధ్యన అమ్మవారి మనకు ప్రతిబింబం ముఖ విలాసము అని వస్తుంది కదా, అదైనా పెట్టుకోవచ్చు. అమ్మవారికి వరలక్ష్మీదేవికి పసుపు కుంకుమ పువ్వులు పళ్ళు ఇవన్నీ మనం సిద్ధం చేసుకొని పెట్టుకుంటే హడావిడి లేకుండా ఉంటుంది. అన్నీ ముందు రోజే సర్ది పెట్టుకుంటే పళ్ళాలలో. అమ్మవారికి 9 రకాల పిండి వంటలే చేయాలని లేదు. ఎవరి శక్తి అనుసారము వారు 9 రకాలు కానీ 5 రకాలు కానీ 3 రకాలు కానీ నైవేద్యాలు చేసుకోవచ్చు. శనగలు మాత్రము తప్పనిసరిగా ఉండాలి. ముత్తైదువులకి పసుపు కుంకుమ తాంబూలము జాకెట్ ముక్క గాజులు ఈ శనగలను తప్పకుండా వాయనము ఇవ్వాలి. ఇలా వచ్చిన ముత్తైదువులను మనము పసుపు కుంకుమ అలంకరించి వారిని ఎంతో సంతృప్తి పరిస్తే మనకు ఆ అమ్మవారి దయ వలన ఆయురారోగ్య ఐశ్వర్యప్రదాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రవచనము. అమ్మవారి కలశములో కొద్దిగా నీళ్లు, 1 రూపాయి బిళ్ళ, పసుపు కుంకుమ అక్షింతలు పువ్వు వేసి కొబ్బరికాయ పెట్టి కలశం చెంబు మీద జాకెట్ ముక్క ఆ కొబ్బరికాయ మీద అమర్చాలి. 9 పోగులు గల దారానికి పసుపు రాసి పువ్వులు కట్టి 9 ముడులతోటి ఆ దారాన్ని మనము ఏర్పరచుకోవాలి. ఇలా ముత్తైదుకు 1, వరలక్ష్మీదేవికి 1, మనము 1, ఇలా 3 తోరాలను మనము ఏర్పరచుకోవాలి. పువ్వులతో కట్టి 9 ముడులు వేసి మనము ఈ తోరాలకు పూజ చేసి 1 అమ్మవారికి 1 మనకి 1 వచ్చిన ముత్తైదుకి ఇవ్వాలి. ఇలా చేయటం వలన ఆ చారుమతీదేవి ఎంత ఐశ్వర్యప్రదాయినిగా అయ్యిందో మనకి ఈ చారుమతి కథలో తెలుస్తుంది. వరలక్ష్మీదేవి ముందు రోజు ఆ చారుమతీదేవికి స్వప్నంలో కనపడి ఈ వరలక్ష్మి వ్రత కథను ఆమెకి చెప్పగా ఆ చారుమతి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు ఎంతో వైభవంగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నది. తరువాత ఆ వరలక్ష్మీదేవి ఆ చారుమతికి సాక్షాత్కరించి ఆమెకి ఐశ్వర్యాన్ని, అభివృద్ధిని,
అమ్మవారు కలుగజేసింది. అలా మనము కూడా చారుమతిలాగా మన ఇంటిని శుభ్రం చేసుకొని ముత్తైదువులను పిలుచుకొని ఇలా తాంబూలాలు వాయనాలు ఇవ్వటం ద్వారా మనకి అన్ని ఐశ్వర్యప్రదాలు కలుగుతాయి. ఓం నమో వరలక్ష్మీదేవి నమః.